నమస్తే మాస్టర్స్, నా పేరు లావణ్య. మనము సిడబ్ల్యూ లెడ్ బీటర్ గారు తెలుగు రాసిన పరమ గురువుల సుపథం తెలుగులోకి అలా అనువదింపజేయబడింది. మద్దాలి వెంకటాచలం గారు అనువదించారు. ఇది ఇంగ్లీష్లో ద మాస్టర్ అండ్ ద పాత్ అనే పుస్తకం అన్నమాట. మనం రీసెంట్గానే మొదలు పెట్టుకున్నాము. అతి మానవ జీవితం అనే భాగంలో ఉన్నాము. అంటే మానవులుగా పరమ గురువులందరూ కూడా మామూలు మానవుల్లాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఇంకా అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు కదా, అందుకని అతి మానవ అని చెప్పినట్టున్నారు. సో అదేంటో ఈరోజు చూద్దాము. మానవ జీవితాన్ని పూర్తి చేసిన తరువాత పరిపూర్ణత్వం చెందిన పురుషుడు సామాన్యంగా తన వివిధ ప్రాకృతిక ఉపాధులను విసర్జిస్తాడు. అయితే తమ కార్యనిర్వహణలో ఎప్పుడైనా అవసరాన్ని బట్టి అవసరమైన శరీరాన్ని నిర్మించుకునే శక్తిని కలిగి ఉంటారు. సాధారణంగా ఆ స్థితికి చేరుకున్న ఎవరైనా స్థూల శరీరం యొక్క అవసరం ఉండదు. వారు సూక్ష్మ మరియు కారణ శరీరాలను కూడా ఉంచుకోకుండా అత్యున్నత స్థితిలోనే శాశ్వతంగా ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ప్రణాళిక కోసం దిగువ లోకాలలో ఉండవలసి వచ్చినప్పుడు ఆ లోకానికి సంబంధించిన ద్రవ్యంతో తాత్కాలికంగా ఒక ఉపాధిని పొందుతారు. ఎంచేతంటే ఒక లోకంలో నివసించే జీవులలో సమావేశం కావాలి అనుకున్నప్పుడు ఆ లోక ద్రవ్యంతో నిర్మితమైన శరీరంలోనే సమావేశం కాగలరు. మనుష్యులలో వారు ఈ లోకంలో ప్రత్యక్షంగా మాట్లాడాలనుకుంటే వారు స్థూల శరీరాన్ని ధరించాలి. అంతిమంగా అసంపూర్ణంగా రూపొందాల్చిన స్థూల శరీరాన్నైనా తయారు చేసుకోవాలి, లేకపోతే వారు మాట్లాడలేరు. అదేవిధంగా మన మనస్సులలో ఏ విషయాన్నైనా వారు చొప్పించాలనుకుంటే వారి చుట్టూ ఒక మానసిక శరీరాన్ని ప్రోగు చేసుకోవాలి. వారి పని కోసం ఎప్పుడైనా ఒక స్థూలమైన ఉపాధి పొందవలసి వచ్చినప్పుడు అలా చేసుకోవడానికి వారికి ఆ శక్తి ఉన్నది. కానీ వారు తాత్కాలికంగా మాత్రమే ఆ శరీరంలో ఉంటారు. పరిపక్వత పొందిన పురుషుడు ఇంకా పురోభివృద్ధి పొందగల మార్గాలు 7 ఉన్నాయి. ఈ విషయం ఒక అధ్యాయంలో చెప్తాను. మనము పరమ గురువుల గురించి తెలుసుకుంటున్నాం కదా. వాళ్ళు ఎన్నో మానవ జీవితాలని అనుభవించి ఎంతో సాధన చేసి పరిపూర్ణం చెందిన వాళ్ళు అన్నమాట. కాబట్టి వాళ్ళకి ఇంకా భౌతిక శరీరము, మనసు, బుద్ధి శరీరము ఇట్లాంటి 7 శరీరాలు అవసరం లేదు. పై స్థాయిల్లో ఉంటారనమాట. అయితే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా పని పడినప్పుడు భూమి మీద కానీ కింది లోకాల్లో కానీ ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా తాత్కాలికమైన శరీరం తీసుకుంటారు. ఉదాహరణకి మాట్లాడాల్సి వస్తేనేమో మామూలు భౌతిక శరీరం తీసుకొని మాట్లాడడము, సమావేశం అవ్వడము ఇట్లాంటివి చేస్తారు. లేదు, మన మనసులో ఒక ఆలోచన రూపాన్ని కల్పించాలి అనుకుంటే వాళ్ళు ఒక మానసిక రూపాన్ని ధరిస్తారనమాట. కొన్నిసార్లు ఎంతవరకు అవసరమైతే అంతే. ఉదాహరణకి వాళ్ళకి ఒక పని చెయ్యడానికి నోరు ఉంటే చాలు అంటే ఇంకా మిగతా శరీర అవయవాలు కూడా సరిగ్గా లేకుండా పుడతారనమాట. పుట్టడం కూడా పుట్టరు, అలా ప్రత్యక్షం అయిపోతారు ఎక్కడో చోట. తాత్కాలికంగా ఇదంతా జరుగుతుంది అన్నమాట. ఈ భౌతిక శరీరం ఏ పదార్థంతో అయితే తయారు చేయబడి ఉంటుందో అలాగా వాళ్ళు అదే పదార్థంతో వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని సృష్టించుకోగలరు లేదా శరీరాన్ని విసర్జించగలరు. పరమపురుషుల సోదర బృందం. మన పరమ గురువులకు చెందిన పరమపురుషుల సోదర బృందం చాలా మటుకు ప్రపంచాన్ని నడిపిస్తూ పరిపాలిస్తుంది. వారి గురించి దివ్యజ్ఞాన ఉపాసకులు రకరకాలైన పొరపాట్లు చేస్తూ ఉంటారు. పరమపురుషులు అందరూ ఏదో ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారని, వారు ఒక మఠానికి చెందిన సంఘం అని పదే పదే అనుకుంటారు. మనము పరమ గురువులు అంటే పైలోకాల్లోకి వెళ్ళిపోయి మన హయ్యర్ డైమెన్షనల్ మాస్టర్స్ అంటారు అన్నమాట. వాళ్ళు ఒక చైతన్య రూపంలో ఉంటారు, వాళ్ళు శరీరాలు ఏమి ఉండవు. వాళ్ళు అందరూ కలిసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంటారు. అంటే ఏంటంటే మన ఆలోచనలు మార్చడము. ఉదాహరణకి మనం ఒక పని చేస్తూ ఉంటాం, సడన్గా ఒక ఆలోచన వస్తుంది, లేదా మనకు ఒకటి జ్ఞాపకం రాదు.
సడన్గా అది మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ కూడా మనతో పాటే ఉండే ఈ చైతన్యం అనేది, ఉన్నత చైతన్యం మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటుందన్నమాట. మన లోపల ఇంట్యూషన్ రూపంలో అట్లా అంతా మనల్ని వీళ్ళందరూ ఇలా నడిపిస్తుంటారు పరమ గురువులు. అయితే వాళ్ళ గురించి ఈ సాధకులు ఉంటారు కదా, దివ్య జ్ఞాన ఉపాసకులు అంటే మనమే అన్నమాట. ఉపాసన చేస్తూ ఉంటాం, మనందరం కూడా దివ్య జ్ఞానాన్ని ఉపాసన చేస్తూ ఉంటాం. మనందరము చాలా మంది ఒక పొరపాట్లు చేస్తూ ఉంటారు అని అంటారు. ఏంటి అంటే వీళ్ళందరూ ఈ పరమ గురువులు ఒక పరమ రహస్య ప్రదేశంలో ఉంటారు, వాళ్ళందరూ ఒక సంఘానికో ఒక మఠానికో చెందిన వాళ్ళు అని అనుకుంటూ ఉంటాము అని చెప్పారు. ఒక్కోసారి వారు దేవదూతలు అని అనుకుంటారు. వారు అంతా హిందూ దేశస్థులని, వారంతా హిమాలయ పర్వత సానువుల్లో ఉంటారని చాలా మంది అనుకున్నారు. ఈ ఊహలు నిజం కాదు. ఒక గొప్ప సోదర కుటుంబం ఉంది. అందులోని సభ్యులు నిత్యం ఒకరితో ఒకరు సంప్రదించుకుంటూ ఉంటారు. వారి సంప్రదింపులు ఉన్నత లోకాలలోనే జరుగుతాయి. వారందరూ తప్పకుండా ఒకే ప్రదేశంలోనే ఉండవలసిన అవసరం లేదు. పరమగురువులు అనే ఈ బృందంలోని కొందరు సోదరులు వారికి బోధిస్తూ ఉంటారు. అయితే ప్రబలమైన ఆ పరమపురుషుల కూటమిలోని చాలా కొద్ది మంది మాత్రమే ఆ పనిని చేస్తారు. వీళ్ళందరినీ కలిపి సోదర బృందం అంటున్నాము. ఎందుకు అంటే అందరికీ ఒకే ఒక్క సంకల్పం ఉంటుంది. మానవాళి యొక్క అభివృద్ధి, భూమాత యొక్క ఉన్నత లోకాల్లోకి తీసుకెళ్లడం అన్నమాట, ఉన్నతీకరించడం. అందరిది ఒకటే ఆలోచన, ఒకటే సంకల్పం. కాబట్టి వాళ్ళందరూ ఒక బృందంగా అని అనుకోవచ్చు, సోదర బృందం అన్నట్టు. అయితే మామూలుగా మనం ఏమనుకుంటారు, వారిని ఒకవేళ వాళ్ళు ఒక వెలుగులాగా కనిపించారు, ఒక దివ్య జ్యోతిలాగా కనిపిస్తే వాళ్ళని దేవదూతలు అనేసో, అట్లాగే ఈ ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు కూడా హిందూ దేశంలోనే, భారతదేశంలో హిమాలయాల్లో వాళ్ళందరూ ఉంటారని ఇట్లా అనుకుంటూ ఉంటాము. అదేమీ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వాళ్ళకి అసలు రూపం అనేదే లేదు, చైతన్య స్వరూపులు వాళ్ళు. కాబట్టి ఒక చోట ఉండాల్సిన ఒక చోట అనేది కూడా లేదనమాట. ఎల్లప్పుడూ ప్రతిదీ ప్రతి క్షణం ఒకటే చోట జరుగుతూ ఉంటుంది. అంటే నిన్న జరిగింది, మొన్న జరిగింది, వాళ్ళు ఇంతకుముందు పుట్టారు, ఇప్పుడు లేరు, ఇట్లంతా లేదనమాట. ఎప్పుడూ ఎల్లప్పుడూ అక్కడ ఒకటే తలంలో ఒకే క్షణంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఒకరు పాస్ చేసుకోవాలంటే కూడా వారి యొక్క చైతన్యంతోనే కనెక్షన్లోకి వెళ్తుంటారనమాట. ఒకరికి ఇప్పుడు నేను ఒకరిని తలుచుకోగానే వారి గురించి నాకు తెలిసిపోతుంది, నేను అనుకుంటున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. మనకే భూమి మీదనే మనం ఎవరినైనా గురించి అనుకుంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటాం కదా, అట్లాగే ఇంకా పైలోకాల్లో ఒకరిని గురించి మనం ఆలోచించగానే వారికి మనం ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నామో అది వాళ్ళకి అందుతుంది అనమాట. ఒక చోటు నుంచి ఇంకో చోటికి, లేదా ఒక విషయాన్ని అందరికీ అందజేయాలి అంటే కూడా ఆ విషయాన్ని అందజించే వాళ్ళు కూడా కొంతమంది ఆ బృందంలో ఉంటారన్నమాట. ఈ పనిని పలానా వారికి చెప్పాలి, లేదా ఈ విషయాన్ని పలానా వారికి అందించాలి అని అలా చేసేవాళ్ళు కూడా ఆ బృందంలో కొంతమంది ఉంటారు, ఆ పని చేస్తూ ఉంటారు. ఈ పుస్తకం చివరిలో తెలియజేసినట్లు మానవులు 7 రేఖలకు చెంది ఉంటారు. పరిణామము చెందే మహాజీవ తరంగం 7 రేఖలుగా విభజించబడింది. ఈ 7 రేఖలలో ఏదో ఒక రేఖ ప్రతి మానవుడికి సంబంధించి ఉంటుంది. ప్రతి రేఖకు ఒక సిద్ధ పురుషుడు ప్రారంభకులకు శిక్షణ ఇవ్వడం కోసం నియమించబడినట్లు తెలుస్తుంది. ఆయన రేఖ అనుసరించి పరిణామం చెందే జీవులు అందరూ ఆయన ద్వారా అభివృద్ధి చెందుతారు. బహుశా ఇక్కడ రేఖ అంటే ఒక డైమెన్షన్, ఒక తలము, ఒక ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు. ఏమంటున్నారంటే ఈ మనుషులు 7 తలాల్లో ఉంటాం కదా, మనకి 7 శరీరాలు ఉంటాయి. అట్లాగే 7 తలాలు, 7 లోకాలు ఇలా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క తలానికి, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క సిద్ధ పురుషుడు ఉంటారనమాట. ఈ మనందరం కూడా
ఈ 7 రేఖలలో పైకి ఉన్నతంగా వెళ్ళొచ్చు, అంటే 1 నుంచి 7 వరకు వెళ్ళొచ్చు అనమాట. మనము ఎవరైతే ఆ పరిణామం చెందుతూ అక్కడికి వస్తారో వాళ్ళని ఒక సిద్ధ పురుషుడు, ప్రతి లోకంలో ఒక సిద్ధ పురుషుడు ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా ఎదగాలి అని వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నమాట. ఎవరైతే మనకి ఒక గైడ్ ఉంటారో, అంటే ఒక మార్గదర్శకుడు ఉంటారో, వాళ్ళని బట్టి ఆయన ద్వారా శిక్షణ పొందే వాళ్ళందరూ ఆయన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే ఉదాహరణకి పత్రిజీని తీసుకుందాం. పత్రిజీ చెప్పిన విధంగా ఆయనని ఫాలో అయిన వాళ్ళందరూ పిరమిడ్స్ కొనుక్కోవడము, పిరమిడ్స్ కట్టడము, పిరమిడ్ ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయడము చేస్తారు కదా. అదే విధంగా ఏ గురువు అయితే చెప్తుంటారు, ఏ సిద్ధ పురుషుడు అయితే పైలోకాల్లో మనకి పైలోకాలనే కాదు, ఏ సిద్ధ పురుషుడు అయితే మనకి శిక్షణ ఇస్తుంటారో ఆ విధంగా మన ఆలోచనలు, ఆ విధంగా మన ప్రవర్తన, మన ఎదుగుదల ఉంటుందన్నమాట. సిద్ధ పురుషుని కన్నా తక్కువ అర్హత గల వారెవరికి కేవలం ప్రారంభ దశలో ఉన్న ముముక్షువును గురించి సంపూర్ణ బాధ్యతను తీసుకోవడానికి అనుమతి ఇవ్వరు. అయినప్పటికీ కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న స్వీకృత శిష్యులు పరమగురువుల ప్రతినిధులుగా ఉంటూ వృద్ధిలోకి వచ్చే పిల్లలకు, ముముక్షువులకు సలహాలు ఇస్తూ సహాయపడే గౌరవాన్ని పొందుతున్నారు. ఆ పెద్ద శిష్యులు సిద్ధపురుషులు అయినప్పుడు చేపట్టవలసిన భవిష్యత్ కార్యం తలపెట్టడానికి తగిన శిక్షణ పొందుతారు. కాలానుగుణంగా వారు కూడా పరమపురుషులుగా అవుతారు. పరమగురువులు మాత్రమే నిర్వర్తించే ఉత్తమ కార్యాలను నెరవేర్చడానికి వారు తగినంత వీలు కలిగించడం కోసం వారి చేతుల నుండి దైనందిన కార్యక్రమాలను మరింత ఎక్కువగా శిష్యులు తీసుకొని తామే స్వయంగా నిర్వహించడం నేర్చుకున్నారు. ఇప్పుడు సిద్ధపురుషులు ఉన్నారు, ఆ సిద్ధపురుషుల కన్నా తక్కువ అర్హత ఉండే వాళ్ళకి అంటే సిద్ధపురుషులు ఎంతో సాధించిన వాళ్ళు అన్నమాట, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థలంలో ఉన్నవాళ్ళు. వారికి మాత్రమే ఈ ముముక్షువులని అప్పగిస్తారన్నమాట. అంటే ముముక్షువు అంటే ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి, అంతరంగంలోకి ప్రయాణించాలి, నేనెవరో అని తెలుసుకోవాలి అని ఒక తపన ఉండే వాళ్ళని ముముక్షువు అంటారన్నమాట. ఈ ముముక్షువులకి ఆ మార్గంలో, మన ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం కోసం, గైడెన్స్ ఇవ్వడం కోసము సిద్ధ పురుషులు స్థాయికి ఉండే వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి అనుమతి లేదు. అయితే కొన్ని సంవత్సరాల అనుభవం ఉందనుకుంటే, అంటే పైలోకాల్లో ఉండే మాస్టర్స్ గురించే మాట్లాడుతున్నాము. వాళ్ళకి కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది, వాళ్ళు కొంచెం బిగినర్ లెవెల్లో, అంటే నేను ఈరోజే నా గురించి తెలుసుకోవాలనుకున్నాను, ఈరోజే నా లోపల అసలు ఏంటి జీవితం, ఎందుకు ఇన్ని కష్టాలు అన్న భావన మొట్టమొదటిసారి వచ్చింది. అప్పుడు నేనేంటంటే మొదటి స్థాయిలో ఉన్నానన్నమాట. నేను భూమి మీద మొట్టమొదటి పిల్లవాడిగా, మొదటి అడుగు వేస్తున్నవాడిగా, ముక్తి కోసం ప్రయాణం చేసే వాళ్ళని ముముక్షువు అంటారు. మొదటి అడుగు వేస్తున్న వాళ్ళుగా ఉంటాను. కాబట్టి నాలాంటి వాళ్ళకి, నాకు ఇంకా ఈ రోజే మొదలు కాబట్టి నాలాంటి వాళ్ళని చూసుకోవడానికి సిద్ధ పురుషుడు అంత స్థాయి వాళ్ళు అవసరం లేదు. కొంచెం తక్కువ స్థాయి ఉన్నా కూడా అనుభవం ఉండి వాళ్ళు గైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా నన్ను గైడ్ చేయగలరు అనమాట. వాళ్ళేమో పైన ఉంటారు, నేనేమో కింద భూమి మీద ఉంటాను. వాళ్ళు నా ఆలోచన రూపంలో, నా పరిస్థితుల రూపంలో వాళ్ళు నన్ను గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఏంటంటే సిద్ధ పురుషులకి సహాయం చేసినట్టు అవుతుంది, చిన్న చిన్న పనులన్నీ వీళ్ళు తీసుకున్నట్టు అవుతుంది. అట్లాగే వీళ్ళు కూడా ఒకానొక రోజు, ఒకానొక సమయానికి సిద్ధ పురుషులుగా మారి ఎంతో విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా వీళ్ళు కూడా ట్రైనింగ్ అనేది అవుతుందన్నమాట. శిక్షణ ఇవ్వడం కోసం ముందుగా అభ్యర్థులను ఎంపిక చేసుకునే బాధ్యత ఇప్పుడు చాలా వరకు పెద్ద శిష్యులపై పడింది. అభ్యర్థులకు పరమపురుషులతో నేరుగా సంబంధం ఉండడానికి బదులు వారి ప్రతినిధులైన సుశిక్షితులైన శిష్యులతోనే తాత్కాలికంగా సంబంధం ఉంటుంది. అయితే గురు శిష్యుల అద్భుత రీతిలో మమేకమై ఉంటారు కనుక ఇలాంటి సంబంధాలలో తేడా ఏమీ ఉండదు.
ఇప్పుడు సిద్ధ పురుషులు అనేవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళకంటే కింద కొంత అనుభవం ఉన్నవాళ్ళు పెద్ద శిష్యులు ఉంటారన్నమాట. వాళ్ళకంటే కింద చిన్న శిష్యులు ఉంటారన్నమాట. ఈ ఈ చిన్న శిష్యులు లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేరుగా సిద్ధ పురుషులతో సంబంధం ఉండకుండా మధ్యలో పెద్ద శిష్యులు ఉండి వాళ్ళు ఇలాగా గైడెన్స్ చేస్తూ ఉంటారు. అది కూడా అంటే తాత్కాలికం అనమాట. ఎప్పుడైతే శిష్యుడు ఎదుగుతాడో గురువు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి తాత్కాలికంగా అలా ఉంటుందన్నమాట. కాకపోతే గురు శిష్యులు నాకు ఒక గురువు ఉన్నారు, గురు శిష్యుల సంబంధం అనేది ఎంతో అద్భుతంగా గనక నిర్వర్తించినప్పుడు వాళ్ళు ఆ గురువుతో మమేకమైపోయి ఉంటారు అన్నమాట. నా గురువుతో ప్రేమతో ఉంటారు. తల్లి బిడ్డకి ఉండే సంబంధం అంటారన్నమాట గురు శిష్యుల సంబంధం. ఎంతగానో తప్పించిపోతూ ఆ శిష్యుడి గురించి ఏ క్షణమైనా సరే కనిపెట్టుకొని ఉండడము ఇట్లా గురువు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ అద్భుతమైన ప్రేమ పద్ధతిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి అయ్యో నాకంటే ఇంకో పరమ గురువు ఉన్నారు, ఆయన్ని నేను కలవలేకపోతున్నానే అని అట్లాంటి భావాలు ఉండమంట. నా గురువే నా సర్వం అన్నట్టు ఉంటుంది. పరమ పురుషులు శక్తులు. సిద్ధ పురుషుల శక్తులు అనేకం, అద్భుతం కూడా. అయినప్పటికీ అవన్నీ మనకు ఉన్న శక్తుల నుంచే సహజ క్రమంలో వస్తాయి. వారిలో ఆ శక్తులు ఎక్కువ ప్రబలమై కనిపించడమే విశేషం. మనతో పోల్చి చూసినప్పుడు ఆ సిద్ధపురుషునిలో ఎంతో విశేషంగా కనిపించే లక్షణం ఏమిటి అంటే, ప్రతి విషయాన్ని వారు కేవలం వేరే దృష్టితో చూస్తారు. ఎందుకంటే సామాన్యంగా ఎక్కువ మంది మానవులలో సుస్పష్టంగా కనిపించే స్వార్థ భావాలు వారిలో ఎంత మాత్రము ఉండవు. సిద్ధి పురుషులు నీచాత్మను పూర్తిగా శుద్ధి చేసి తమ కోసం కాకుండా అందరి కోసం జీవిస్తారు. అయినప్పటికీ సిద్ధపురుషులకు బోధపడే రీతిలో అందరూ నిజంగా తామే అయి ఉన్నారు. వారి శీలంలో ఎలాంటి లోపం కానీ, స్వార్థపరమైన ఆలోచన కానీ, భావం కానీ లేనటువంటి స్థితిని పొంది ఉన్నారు. పరిణామ వికాసంలో సహాయపడుతూ పరిణామ క్రమాన్ని నడిపించే ఈశ్వరునితో సామరస్యంతో పనిచేయడమే వారి యొక్క ఉద్దేశ్యం. సిద్ధపురుషుల యొక్క శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పరమపురుషులు అని కూడా అనుకోవచ్చు. వారందరికీ అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అనేకం కూడా ఉన్నాయి. అయినా ఆ శక్తులన్నీ ఎలా వచ్చాయంటే సహజంగా మనలో ఉండే శక్తులు ఏదైతే ఉన్నాయో, ప్రస్తుతం మనలో ఏదైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తుల నుంచే డెవలప్ అయ్యాయన్నమాట. ఆ శక్తుల ద్వారానే వాళ్ళు సాధన ద్వారా ఆ స్థితికి ఎదిగారు. కాకపోతే ఒకటి ప్రత్యేకమైన లక్షణము వాళ్ళకి మనకి మధ్యలో తేడా ఉండేది ఏంటి అంటే, వారు ఎప్పుడు ప్రతి క్షణము విశ్వ కళ్యాణం కోసం చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడు మనము, మన కుటుంబ సభ్యులు, మన జీవితము, వాళ్ళ భవిష్యత్తు ఇలానే మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఇదే బాగా స్పష్టంగా కనిపించే తేడా. వారికి స్వార్థం అనేది ఉండదు. అలాగే అహంకారము, నేను, నా, వాళ్ళు అనే భావన ఉండదు. మనకి అవన్నీ ఉంటాయి. మనము అయితే ఈ భావాలన్నీ కూడా మనము ఈ భూమి మీద నివసించడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి తీసుకొచ్చుకున్నాం అనమాట. కానీ సహజంగా మనకి కూడా ఆ శక్తులన్నీ ఉన్నాయి. ఇంతకీ ఎందుకు ఈ శక్తులు ఇవన్నీ ఎందుకు అంటే విశ్వ కళ్యాణంలో భాగం అనమాట. ఆ పరమాత్మ ఈ విశ్వం కోసం ఏమైతే పనులు చేస్తున్నారో ఆయనకి సహాయం పడుతూ మనం కూడా ఆ కార్యక్రమంలో భాగం తీసుకొని నిర్వర్తించడానికి కోసమే మనకి ఈ శక్తులన్నీ ఉన్నాయి. బహుశా వారిలోని రెండవ విశిష్ట లక్షణం సర్వతోముఖమైన వికాసం. మనం అంతా అసంపూర్ణులమే. మనలో ఎవ్వరూ ఏ మార్గంలో అత్యున్నత స్థితిని పొందలేదు. గొప్ప భౌతిక శాస్త్రజ్ఞుడు కానీ, గొప్ప యోగి కానీ సాధారణంగా ఏదో ఒక్క విషయంలోనే ప్రావీణ్యతను కలిగి ఉంటారు. కానీ వారి స్వభావంలోని ఇతర భాగాలు ప్రావీణ్యతను సంతరించుకోలేవు. మనమందరము బీజరూపంలో అన్ని లక్షణాలను కలిగి ఉన్నాము. అయితే ఒకటి ఎక్కువగాను మరి ఒకటి తక్కువగాను మొత్తం అసంపూర్ణంగానే వికసించి ఉన్నాయి. సిద్ధపురుషుడు సర్వగుణ సంపన్నుడు. వారి భక్తి, ప్రేమ, అనుకంప, కరుణ పరిపూర్ణం.
వారి ప్రజ్ఞ మన బుద్ధికి అతీతమై ఎంతో వైభోగంగా ఉంటుంది. వారి యోగసిద్ధి అత్యద్భుతంగాను దివ్యంగాను ఉంటుంది. వారు పరిపూర్ణంగా వికాసం చెందిన కారణం చేతనే వారు మనకు తెలిసిన మానవులు అందరికన్నా పైపైన అతీతంగా ఉంటారు. ఇందాక స్వార్థము అహంకారం గురించి చెప్పుకున్నాం కదా. ఇంకా రెండో లక్షణం ఏంటి అంటే సర్వతోముఖమైన వికాసం. వారికి మా సిద్ధపురుషులకి మానవులకి ఉండే తేడా చెప్పుకుంటున్నాం మనం. వారికేమో ఎంతో ప్రజ్ఞ, జ్ఞానము, వికాసము ఉందన్నమాట. మనం మాత్రము అసంపూర్ణంగా ఉన్నాం. ఇలా అని తక్కువ చేసుకోవడం కాదు, బీజ రూపంలో అంటే అసలు మనం మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడైతే వచ్చిందో ఆత్మ రూపంలో మనము సంపూర్ణంగా ఉన్నాము. మనకు అన్నీ తెలుసు, అన్ని వేళలా అన్ని సిద్ధపురుషులకి మనకి తేడా లేదు. కానీ మనం ఎప్పుడైతే ఇలా భౌతిక శరీరం తీసుకున్నామో మనకు ఒక మరుపు, ఒక ఎరుకని కోల్పోయామన్నమాట. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాము, ఏ పని చేస్తున్నాము, అసలు మన జీవిత ధ్యేయం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోయాము. అంతేకాదు ఇప్పుడు ఈ భూమి మీద ఉండే ఎంత గొప్ప వాళ్ళని తీసుకున్నా కూడా ఎక్కడో చోట వాళ్ళలో అసంపూర్ణత ఉన్నదన్నమాట. అంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే కోపం రావడము, కరుణని కోల్పోవడము, ద్వంద్వ తత్వంలో ఉండడము, నువ్వు వేరు నేను వేరు అనుకోవడము, ఇట్లాంటి ఎక్కడో చోట ఎప్పుడో చోట ఉంటుందన్నమాట. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అవ్వచ్చు, దేశ ప్రధాని స్థితిలో ఉండొచ్చు, లేదా ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. అయినా కూడా వాళ్ళల్లో ఈ పూర్తి సంపూర్ణత్వం అనేది ఉండదు. బీజ రూపంలో ఉంది, ఆత్మ రూపంలో ఉంది, కానీ భౌతికంగా లేదనమాట. ఈ యోగ పురుషులు, యోగ సిద్ధులు ఎంతో సాధన చేశారు కాబట్టి వాళ్ళ సర్వగుణ సంపన్నులయ్యారు. వాళ్ళల్లో కరుణ, ఇవన్నీ ప్రేమ, ఇవన్నీ పరిపూర్ణంగా ఉన్నాయన్నమాట. అట్లాగే వాళ్ళ ప్రజ్ఞ అంటే వాళ్ళకి తెలిసిన విధం అనమాట, జ్ఞానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వైభోగంగా ఉంటుంది. వారందరూ ఎంతో అద్భుతంగా దివ్యంగా సిద్ధిని పొంది ఉన్నారు. ఈ పరిపూర్ణంగా వికాసం చెందిన కారణం వలననే వారు మనకంటే అతీతంగా ఉన్నారనమాట. అంటే మనందరము ఒకలాగా కంటికి కనిపిస్తుంటాము, మనం చేసే పనులు అన్నీ ఒకటేలా ఉంటాయి, కానీ వీరు మాత్రము సిద్ధిని పొందినవారు కాబట్టి వారికి మనకి అంత ప్రత్యేకమైన తేడా ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పటిదాకా మనము మొదటి చాప్టర్ అయిపోయింది. ఇప్పటిదాకా మనము పరమ గురువుల గురించి తెలుసుకున్నాము. వాళ్ళకి ఉండే లక్షణాలు, వాళ్ళకి ఉండే శక్తులు, ఆ శక్తుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఎందుకున్నారు, వాళ్ళకి మనకి ఉండే తేడా ఏంటి, మనకి వాళ్ళ పట్ల ఉండే అపోహలు, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇవన్నీ లెడ్ బీటర్ గారు ముందు మనకి పరిచయం చేస్తున్నారు అన్నమాట. అసలు సిద్ధ పురుషులు అంటే ఏంటి అనేది పరిచయం చేస్తున్నారు. మనము తర్వాత చాప్టర్కి మళ్ళీ వెళ్దాము, వచ్చే వారం వెళ్దాము. కానీ వీళ్ళందరూ సూక్ష్మ శరీరంలో ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సిద్ధ పురుషులు సూక్ష్మ శరీరంలో ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు. మనం తర్వాత చాప్టర్లో పరమ గురువుల స్థూల శరీరాలు గురించి తెలుసుకుందాం. చెప్పారు కదా, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న శరీరాలు తీసేసుకుంటారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు అనేసి. ఇప్పుడు వాళ్ళు సూక్ష్మ శరీరాలు అంటే ఏంటి, ఎలా తీసుకుంటారు, దానివల్ల వాళ్ళు ఏమేం చేస్తారు అని తెలుసుకుందాము. తర్వాత స్లోగా అది ఒక కథలాగా వెళ్తుందన్నమాట. ఒక ప్రత్యేకమైన గురుల పేర్లు చెప్తారు. ఊరికే పరమ గురువు అని పేరు చెప్పకుండా ఒక పరమ గురువు యొక్క ప్రత్యేకమైన పేరు చెప్పి వారి యొక్క జీవన విధానాన్ని మనకి పరిచయం చేస్తారన్నమాట. మనం కొత్త కొత్త మాస్టర్స్ని కనుక్కుంటాం. యాక్చువల్గా మనకి భారతదేశంలో ఉండే మాస్టర్స్ గురించి మాత్రమే మనకి సాధారణంగా తెలుసు. కానీ కొత్త కొత్త పేర్లన్నీ వేరే వేరే దేశాల్లో పుట్టి అక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు కూడా మనం తెలుసుకుంటాం అనమాట. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వాళ్ళ జీవితాలన్నీ తెలుసుకోవడము. వచ్చే వారం అది తెలుసుకుందాం మాస్టర్స్. ఎవరన్నా ఏదైనా షేర్ చేస్తారా? ఒక 2 నిమిషాలు. ఓకే, థ్యాంక్ యూ లావణ్య, బాగుంది. థ్యాంక్ యూ అమ్మా.
అదే ఇందాక చెప్పినట్టు కొద్ది కొద్దిగా పుస్తకం లోపలికి వెళ్ళేటప్పటికి మనకి అది ఆసక్తి అనేది పెరుగుతుంది. బాగుంటుంది, బాగుంటుంది, అర్థం అవుతుంది క్లియర్గా. అవును. బాగుంటుంది, బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు కొత్తగా ఆ, వేరే పుస్తకం మొదలుపెట్టాను. ద డివైన్ డిజైన్ అని దివ్య ప్రణాళిక అనే పుస్తకాన్ని చదువుతున్నాను వేరే జూమ్లో. దాన్ని చదవడం వలన కూడా అసలు వేరే కొత్త జ్ఞానం రావడము, ఇవన్నీ కలవడము, ఈ పరమగురువుల సుపదం కూడా అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తారు కదా, వేరే వేరుగా చెప్తారు అంతే. సో అవన్నీ కూడా అర్థమవుతూ ఇంకా బాగా గాఢమైన జ్ఞానం అనేది తెలుస్తుంది అనమాట. మ్మ్. ఇది కంప్లీట్ అయిపోయాక అది చదువుతావు. అది ఆల్రెడీ చదువుతూ రికార్డ్ చేసి పెడుతున్నానమ్మా వేరే చోట. అవునా? అవునా? మ్మ్. మ్మ్. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఏదైనా క్వశ్చన్ కానీ? సరే, ఇది మనం పరమ గురువుల సుపథం సిడబ్ల్యూ లెడ్బీటర్ గారు రాసిన పుస్తకం చదువుకుంటున్నాము. ద మాస్టర్ అండ్ ద పాత్. వాళ్ళ యొక్క గురువుల, పరమ గురువుల యొక్క మార్గం అన్నమాట, వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే మాస్టర్స్, మనము కాసేపు ధ్యానం చేసుకొని ఈ సెషన్ ముగిద్దాము. థ్యాంక్ యూ. వచ్చే వారం మళ్ళీ ఈ పుస్తకాన్ని కంటిన్యూ చేద్దాము.